లవ్ కమ్ అరేంజ్ చేసుకున్నాడు. అది లవ్ కమ్ అరేంజ్ మ్యారేజ్. లవ్ కమ్ అరేంజ్ ఓకే మ్యారేజ్. ఓకే. అందరు అరేంజ్ మ్యారేజ్ అనుకుంటున్నారు, అవును. లవ్ చేసి అరేంజ్ మ్యారేజ్ చేసుకున్నాడు. సో అందరిని ఒప్పించి. ఇప్పుడు యుఎస్ లోనే వాళ్ళ వైఫ్ యుఎస్ లో ఉండే. అవును, యుఎస్ లో. యుఎస్ నుంచి ఎందుకు వచ్చాడు రీజన్ చెప్పాడా? వాళ్ళు పంపించేశారా? లేదు పంపించలేదు. అక్కడ ఏం లేదు కదా వర్క్. తనకి సమ్ వీసా ఉంటదంట కదా అక్కడ వర్క్ చేయాలంటే. ఆ వీసా ఇప్పిస్తా అని చెప్పి తను చెప్పింది వదిన. సో ఆ వీసా సమ్ ప్రాబ్లమ్స్ వల్ల అప్లై చేయడం, ఆ ప్రాసెస్ జరగడం అదంతా జరిగింది. ఈ లోపే కన్సీవ్ అవ్వడం, పాపని టేక్ కేర్ చేయడం అండ్ ఆ కన్సీవ్ ప్రెగ్నెంట్ ని ఏమంటారు, అదే ప్రెగ్నెంట్ లేడీని తనే దగ్గరుండి చూసుకోవడం అవన్నీ చేశాడు పాపం. ఎవరు ఉండరు కదా యుఎస్ లో చూసుకోవడానికి. తనే తన వైఫ్ ని దగ్గరుండి చూసుకున్నాడు. పాప పుట్టింది. ఇంకా అప్పటికి మళ్ళీ వాళ్ళ మమ్మీ చనిపోయినప్పుడు ఎలా ఉండేవాడో అలా అయిపోయాడు మళ్ళీ. అక్కడ ఉండడం వల్ల, యుఎస్ లో ఉండడం వల్ల తను అక్కడే మొత్తం చూసుకునేవాడు. వీడియో కాల్స్ చేసేవాడు నాకు. వాళ్ళ ఇల్లు చూపించేవాడు, తను చేసే పనులేంటి, మార్నింగ్ లేగంగానే కాఫీ ఇవ్వాలి, టిఫిన్ చేయాలి, లంచ్ చేయాలి, డిన్నర్ రెడీ చేయాలి, పాపకు పాలు పట్టాలి, ఇవన్నీ చెప్పేవాడు, చూపించేవాడు నాకు. అరే ఇలా అయిపోయావు బ్రో, ఏంటి బ్రో అంటే వస్తాను మళ్ళీ వస్తాను, కమ్బ్యాక్ ఇస్తాను అనేవాడు. బిగ్ బాస్ హౌస్ లో నాకు మా ఆవిడ కావాలి, మా పిల్ల కావాలి, మా స్టెప్ ఫాదర్ కావాలి, మా స్టెప్ సిస్టర్ కావాలి, వీళ్ళందరూ కావాలి అని ఎందుకు అన్నిసార్లు అన్న? నాకు రీజన్ ఏంటి అంటే ఈ మధ్య కాలంలో కొన్ని ఇష్యూస్ జరుగుతున్నాయి తనకి, తన వైఫ్ కి. సో ఆ ఇష్యూస్ వల్ల డివోర్స్ వరకు వెళ్తుంది ఇష్యూ. డివోర్స్ వరకు వెళ్తుంది. తీసుకోలేదు డివోర్స్ వరకు వెళ్ళే సిచ్యువేషన్స్ వచ్చాయి. రీజన్ ఎవరు అనేది నాకు క్లారిటీ ఇవ్వలేదు బ్రో. అయితే ఇలా గొడవలు జరుగుతున్నాయి అని చెప్పాడు. బిగ్ బాస్ ఆఫర్ వచ్చింది వెళ్తున్నా అని చెప్పాడు. యుఎస్ నుంచి రావడానికి రీజన్ అయితే తనకు అక్కడ వర్క్ లేకపోవడం వల్ల, సెల్ఫ్ రెస్పెక్ట్ దెబ్బ తినడం వల్ల, తనేంటో మళ్ళీ ప్రూవ్ చేసుకోవాలి అని చెప్పి ఒక 1 year టైం తీసుకొని ఇక్కడికి వచ్చి ట్రై చేసుకుంటా, నా వల్ల కాలేదు అంటే మళ్ళీ నేను యుఎస్ వచ్చేస్తా అనే ఇదిలో మాట్లాడుకున్నట్టుగా చెప్పాడు నాకైతే. నువ్వు బిగ్ బాస్ చూస్తున్నావు కదా, సడన్ గా విగ్ తీసినప్పుడు నీకు ఏమనిపించింది? ఆల్రెడీ తెలుసు కదా. అయ్యో ఎందుకు ఈ పిచ్చి పని చేశాడు అనిపించింది. తెలుసు కదా నీకు ఆల్రెడీ. తెలుసు. హౌస్ లో ఈ ఏదైతే ఇది మా వైఫ్ లేకపోతే మా ఫ్యామిలీ కావాలి అనడం కానీ, లేకపోతే అందరికి దూరంగా ఉండడం కానీ, ఇదంతా ఒక సింపతి డ్రామానా లేకపోతే మనోడు అంతేనా? ఎవరితో బయట అసలు ఫ్రెండ్సే లేరు, నేను ఏ మనుషులతో ఉండను, అసలు నా మనుషులకు దూరంగా ఉంటాను అని అనడం జరిగింది. మళ్ళా మీరందరూ ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు అంటే ఏది నిజం? అందరు ఫ్రెండ్స్ ఎవరు లేరు తనకి. నేను ఒక్కదాన్ని ఉంటే ఇంకో 2 బాయ్స్ ఉన్నారు అంతే ఫ్రెండ్స్. సమ్ పేర్లు నాకు గుర్తులేదు, వాళ్ళు ఉన్నారు. ఫ్రెండ్స్ ఏమీ లేరు తనకి. తను యుఎస్ వెళ్ళిపోయాడు కదా, ఇప్పుడు దాకా యుఎస్ ఉండి మొన్ననే వచ్చి ఏదో వెబ్ సిరీస్ చేస్తూ ఉన్నాడు. అది కూడా తన బాడీ అదంతా బక్కగా అయిపోయాడు. నేను చెప్పాను చాలా ఆఫర్లు వచ్చాయి. ఎలాంటి పర్సనో తెలుసా, ఇప్పుడు ఎవరైనా ఆఫర్ వస్తే ఆఫర్ ని పిక్ చేసుకుని తర్వాత ఆ ఆఫర్ చేసుకుంటూ, ఆ క్యారెక్టర్ చేసుకుంటూ బాడీ పికప్ చేసుకుందాం అనుకునే మనుషులు. బట్ ఆడ అలా కాదు. ఫస్ట్ నేను పర్ఫెక్ట్ గా అవ్వాలి, జిమ్ చేయాలి, డాన్స్ నేర్చుకోవాలి, మంచి బైసిప్స్ పెంచాలి, అప్పుడు నేను యాక్సెప్ట్ చేస్తా ఆఫర్స్ వస్తే అని కూర్చున్నాడు. ఇన్ని రోజులు ఎంతో కొంత పికప్ అయ్యాడంటే ఇన్ని రోజులు గ్యాప్ తీసుకున్నాడు. ఇండియాకి వచ్చి అవన్నీ చేసుకుంటున్న టైంలో డైరెక్ట్ బిగ్ బాస్ వచ్చింది. వీడేమనుకున్నాడు, సీరియల్ హీరోగా ఎంట్రీ ఇద్దాం అనుకున్నాడు. హీరోగా వచ్చాయి ఆఫర్స్, బట్ ఇంకొంచెం హీరోకి తగ్గట్టుగా బాడీ ఉండాలి అని చెప్పి వెయిట్ చేశాడు అనమాట. నేను చాలా సార్లు చెప్పా, బ్రో ఇప్పుడు ఈ రోజుల్లో ఆఫర్ రావడం చాలా ఎక్కువ, నువ్వు ఫస్ట్ యాక్సెప్ట్ చేసేసే తర్వాత నీ బాడీని పికప్ చేద్దు గానీ అని చెప్పేదాన్ని. లేదు షబ్బు నాకు కాన్ఫిడెంట్ రాదు నేను చెయ్యాలంటే అని చెప్పి అలా చేశాడు. బట్ అన్ఫార్చునేట్లీ బిగ్ బాస్ పెద్ద ఆపర్చునిటీ వచ్చింది.